ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా నీకు ముందుగా బయలుదేరను. న్యాయాధిపతుల గ్రంథం 4:14 ఈ మాట. దేవాదేవుడు యెహోవా నీకు ముందుగా బయలుదేరను అన్నాడు. ఏదైనా మనం పనికి మొదలు పెట్టినప్పుడు మన దేవుడు మనం ముందుని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అంతే, అప్పుడు మన దేవుడు మనకి జయాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బారాకు ఎవరిని పెట్టుకున్నాడు? మరి దేవుని ముందు పెట్టుకున్నాడు. అందుకే దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. దేవుడు అంత గొప్ప సైన్య సమూహాన్ని హతమార్చేంత శక్తి అతనికి లేదు, కానీ అతను మరి ఏ దేవుడిని అయితే అతను ముందు పెట్టి నడిచాడో మరి అతనికి జయాన్ని ఇచ్చాడు. మోషే తన ప్రజల ఇశ్రాయేలు జనాన్ని నడిపించినప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన దేవుని మీద ఆధారపడ్డాడు. అతనికి జయాన్ని ఇచ్చాడు. ఎలాగంటే ఎర్ర సముద్రం 2 పాయలు కలిసి 6 నెలలపై ఇశ్రాయేలు జనాన్ని నడిపించే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఆమేన్. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు మన ముందుగా ఉంటాడు. మనం వెళ్ళే మార్గాలను సరళపరచాడు. మెట్ల మార్గం అంటే అది మన వల్ల కాదు, కానీ ఆ మార్గాన్ని దేవుడు ఆ మార్గాన్ని సదును చేస్తూ ఉంటాడు మన దేవుడు. ఎందుకంటే మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు, ఏదైనా కార్యం తలపెట్టిన ముందుగా దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మన విజయాన్ని ఇస్తాడని మన మాట మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అందుకే ఈ దినంలో రాయబడిన వాగ్దానం ఏంటంటే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును. ఏదైనా పని చేసినప్పుడు ఇక్కడ మరొక చూడండి, దెబోరా లేము, యెహోవా సిస్సారు నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవాకు నీ ముందుగా బయలుదేరును కదా, చూసారు, ఈ దినం అప్పగించే దినం ఇదే అని ఒక వాగ్దానంతో మాట్లాడుతుంది. అలాగే ఆ వాగ్దానం మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు కింద బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనం కలవపరిచి సిసేరా అతని రథంకు దిగి కాలినట్టు పారిపోయాను. కానీ బలము తక్కువే, కానీ దేవుని బలం మీద ఆధారపడను. మన చిన్న జీవితాన్ని ప్రభు పెద్ద జీవితంగా మార్చాం. మన చిన్న తలంపున దేవుడు పెద్ద తలంపు. మన దేవుడు అడుగు వాటి కంటేను, ఊహించి వాటి కంటేను అత్యధికంగా ఆశ్రయించి దీవించగల కృపగలవాడు, కనికరం గల దేవుడు. కాబట్టి ఇది నాన్న, ఈ వాగ్దానం సహోదరుడా, సహోదరి, ఏ పని మీద వెళ్ళినా కానీ నీకు జయం పొందుకోవాలంటే దేవుడు మీ ముందున్నాడంటే ఆ కార్యం సఫలమవును గాక, కార్యం జరుగును గాక. అటువంటి కృపాధన్యత మీ అందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడి దినం మీకు జయాన్ని దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా తల్ల వంచండి, నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానుల తోటి పని వారు అందరినీ దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకీడు జన అందరితో సమాధానం, శాంతి దాచండి. మా పనుల భారం ఒత్తిడి తీసండి. ప్రభావం వెళ్ళే ప్రతిఫలం విజయాన్ని దాచండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దాచి ఇచ్చిన జీతం వ్యర్థంగా కష్టార్జన తినలేక సహాయించండి. దుష్టుడు సాతానికి గలిబిలు చేస్తున్న దుష్టుని సాతాన్ని దూరపరచండి. బలహీనంగా ఉన్న ముట్టండి. హాస్పిటలైజ్ని ముట్టండి. షుగర్, బీపీ, గ్యాస్, మోకాళ్ళప్పుడు టైరాయిడ్స్తో బాధపడి విడుదల దాచి కుటుంబంలో సమాధానం పరచండి. కుటుంబాలు కట్టండి. కుటుంబంలో సంతోషం దాయించండి. శాంతి, నెమ్మది దయచేసి నీ కొరకు బిడ్డలందరినీ భద్రపరిచి దాచి కాచి కాబట్టి దినమాంతని బిడ్డ ముందుగా మీ బిడ్డలకు విజయాన్ని దయచండి. మీ కృప చూపించమని, నీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుతామని యేసు పరిశుద్ధ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.